అన్న ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచారండి. అంటే వర్మ పని చేస్తూనే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు పడిపోయాయి మొత్తం? లేదు కదా. కాదు కదా. 21 సీట్లు ఎలా వచ్చాయి మరి? 21 పోటీ చేస్తే 21 గెలిచారు కదా. అవును. అక్కడ ఎన్ని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గములో ఐక్యత కనపడింది. అవును. అవును. పట్టుదలతో పనిచేశారు. మీ ఆ 21 సీట్లే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేశారు. అది మర్చిపోతే ఎట్లా? అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సీరియస్ గానే పనిచేశారు. ఎక్కడ మోసం చేయలేవని నేను వాళ్ళని కూడా అభినందించాల్సిందే. కాబట్టి మీకు అన్ని సీట్లు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి 11 వచ్చింది. మీరు అందరూ గవర్నమెంట్ రావాలా, ఆయన జగన్మోహన్ రెడ్డి పోవాలని పట్టుదలతో పనిచేసినప్పుడు ఒక వర్మ వల్లనే గెలిచిపోయారనో లేదా ఇంకొకరి వల్లనే గెలిచిపోయారని నినాదాలు లేపుతూ అక్కడ డామినేట్ చేసే ప్రయత్నం చేసి ఆయన డిప్యూటీ సీఎం, ఆయన అక్కడ ఉంటే వర్మ డామినేట్ చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? అడ్డం మాట్లాడుతూ వస్తున్నాడు కదా ఆయన. ఆయన కార్యకర్తలు కూడా చూసండి, మొన్న కూడా ఒక వీడియోలో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, కిందేసి కాల్ చేశారు వాల్ పోస్టర్లు కూడా. ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలు. అవును. అవును. మరి దాన్ని అది కరెక్టా? కంట్రోల్ చేయాలి కదా దాన్ని. ఇక్కడ ఇప్పుడు 15 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల ముందు పవన్ కళ్యాణ్ అంటే లేదు 20 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అన్నారు. మేము కలిసే పని చేసుకుంటాం అన్నారు. కలిసే పని చేసుకుంటామంటే 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారనో లేకపోతే మా లోకేష్ గారు వచ్చి సీఎం అవుతారనో అని అర్థం చేసుకుంటే ఎలాగా? నేను మళ్ళీ చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో 6 నెలల సంవత్సరం ముందు అయ్యా బాబు ఈ 5 సంవత్సరాలు మీరున్నారు, మీకు వయసు అయిపోయింది, ఇదిగో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మనం కూటమి పార్టీలు ముందుకెళ్దాము ఈ ఎన్నికల్లో, లోకేష్ గారికి చాలా సమయం ఉంది, యువకుడు అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు పెట్టే బీజేపీ రాజకీయం చేస్తుంది, దానికి సహకరించమని చెప్తుంది. సో ఇది క్లియర్ కట్ గా మైండ్ లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికల్లో తగ్గారనుకోవాలా? ఎస్, చాలా సైలెంట్ గా అతను వర్క్ చేసుకుంటున్నాడు. పూర్తి అండదండలు బీజేపీకి ఆయనకు ఉన్నవి. ఆయన బీజేపీని వదలడు, అలాగే బీజేపీ కూడా ఆయన్ని వదలదు. ఎందుకు అంటే బీజేపీ కూడా ఇక్కడ ఒక వాళ్ళ వ్యూహంలో భాగంగా, అంటే నాకు ఉన్న సమాచారం మేరకు ఎప్పుడు 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలన్నా జనములో విపరీతంగా చర్చ నడుస్తూ ఉన్నప్పుడు 3వ సామాజిక వర్గం బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలా అనే దాని మీద ఒక వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు పోతున్నది. అందుకని సోము వీర్రాజుకి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అవునా? ఎమ్మెల్సీ. ఎస్. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎల్లన్నకి అంటే పుల్లన్నకి అంటే వాళ్ళు ఈలే, ఈయన సలహాలు ఏం తీసుకోలే, ఆయన పెట్టారు. ఎందుకంటే ఈయన సలహాలు తీసుకునే వాళ్ళందరూ కూడా బీజేపీలో ఉంటూ తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. అది కరెక్ట్ కాదు కదా. అందువలన తీసుకొచ్చారు ఆయన్ని. చూద్దాం ఏం జరుగుతుంది అని, ఒక్కొక్క స్టెప్ చూడండి. అవునవును, మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ మనకు కనిపిస్తుంది ఆ లైన్ లో వెళ్తున్నారా లేదా అని. ఓకే, రైట్ రైట్ రైట్, చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ మీరు చెప్పింది. సో కంక్లూడ్ చేస్తూ సార్ ఒక చిన్న క్లారిటీ ఏమైనా ఇస్తారా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం తర్వాత మొన్నటిదాకా సనాతన ధర్మం అయిపోయింది, ఇప్పుడు హిందీకి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. గతంలోనే ఆయన హిందీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి, హిందీని మా మీద రుద్దొద్దంటూ చెప్పినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎందుకు హిందీ గురించి ఆ రకంగా మాట్లాడుతున్నారు? రేపు తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు బీజేపీ స్టాండ్ కోసం మాట్లాడుతున్నారా? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం మాట్లాడతారు అంటే అవసరాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళకు ఒక అవగాహన, ప్లానింగ్ అనేది ఉండాలి. గెలిచినా ఓడిచినా
ఒక సిద్ధాంతాన్ని తీసుకొని దాని మీదనే ముందుకెళ్లాలని ఈ కాలంలో లేదు ఏ రాజకీయ పార్టీలు. పరిస్థితులు బట్టి మాటలు మారుస్తారు అందరూ. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏంటి, ఇప్పుడు తమిళనాడు స్టాలిన్ గారు కేవలం తమిళమే అంటూ ఆయన పాట పాడడం అనేది కరెక్ట్ అయితే కాదు. అవునా? అరే ఇది ప్రజాస్వామ్య దేశము, ఈ దేశ భద్రత, ఆంతరంగిక భద్రత, అలాగే ఈ దేశ యొక్క సమగ్రత కూడా ఆలోచించాలి. తమిళ్ అంటే ఎవరు తమిళని ఎవరు అగౌరవపరిచారు? మీరు తమిళ్ వచ్చిన అతను ఢిల్లీలో పోయి పని చేయాలి కదా, లేకపోతే ఇంకొక కాశ్మీర్లో పోయి పని చేయాలి కదా, లేదంటే హైదరాబాద్కి వచ్చి పని చేయాలి కదా, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి కదా, వాళ్ళకి రావచ్చు చేయాలంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి రావాలి కదా. త్రిభాషలో ఒకటేంటి కంపల్సరీ ఇంగ్లీషు ఎందుకు అవసరమైంది? సరే మంచో చెడో బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు పరిపాలించి వాడు ఇంగ్లీష్ పెట్టాడు. ఇవాళ ఇంగ్లీష్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామంటే ప్రపంచవ్యాప్తంగా మనము ఇంగ్లీష్ను ఉపయోగిస్తారు కాబట్టి ఎక్కడ ఏ దేశంలో ఏ భాషలో ఉన్నా కూడా మనం వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేయాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా మన పిల్లలు వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేయాలన్నా కూడా ఇంగ్లీష్ అవసరం. సో అది కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. రెండవది మన దేశంలో మనం ఎక్కడ పోయి పనిచేయాలన్నా ఎక్కడ పోయి వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా హిందీ రావాలా. రెండవది. మూడవది ప్రాంతీయ భాషలు. నీకు ఆప్షనల్ లాంగ్వేజ్ లో ప్రాంతీయ భాష లేకుండా ఎక్కడన్నా ఉంటుందా? ఉంటది కదా, ప్రాంతీయ భాష ఉంటది, కంపల్సరీ ఉంటది కదా. సో నీకు ప్రాంతీయ భాష నేర్చుకోమని చెప్తున్నారు కానీ వద్దని చెప్తున్నారు ఎక్కడన్నా? ప్రాంతీయ భాష కంపల్సరీ. అలా కాదు, ఇప్పుడు తమిళ్నో లేదంటే తెలుగునో తగ్గించి ఎందుకు బలవంతంగా ఆప్షనల్ గా హిందీని పెట్టచ్చు కదా అనేది ఆప్షన్ ఇక్కడ. ఇప్పుడు ఆప్షనల్ హిందీ ఎప్పటి నుంచో ఉంది, నేను చదువుకునేప్పటి నుంచి కూడా ఉంది, 40 ఏళ్ళ కిందట ఉండింది కదా. నేను ఆప్షనల్ హిందీనే తీసుకున్నా 10th క్లాస్లో. హిందీలో రాశా, తెలుగు రాశా, హిందీ రాశా. మన తెలుగు కంపల్సరీ, ఆప్షనల్ రెండో సబ్జెక్ట్ వచ్చినప్పుడు హిందీనా సంస్కృతమా రెండు ఉన్నాయి. హిందీ తీసుకున్నాము. కొంతమంది సంస్కృతం ఇప్పుడు కూడా ఉంది, సంస్కృతము ఆప్షనల్లో ఉంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఊరికే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కావలసి వాళ్ళు తమిళను అంటే అభివృద్ధి చూపించి ఓట్లు వేయించుకోవాలా అనేది కాకుండా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల ముందు ఎందుకు మాట్లాడలే మరి? ఇప్పుడు ఏం బలవంతంగా రుద్దారని బీజేపీ యొక్క అక్కడ ఇమేజ్ పెరుగుతున్నది తమిళనాడులో. ఇంకో ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు ఇవాళ ఏఐడిఎంకే అనుకున్నారు కానీ అది 2గా 3గా విడిపోయి వాళ్ళల్లో ఐక్యత లేక ఇప్పుడు ఆల్టర్నేట్ బీజేపీ అనేటువంటి ఆలోచన జనంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి దాన్ని సెంటిమెంట్ను క్రియేట్ చేసి బీజేపీని దెబ్బ కొట్టాలంటే హిందీ రాష్ట్రాలు పరిపాలి. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా పరిపాలించలేదా? నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి కాలేదా? అదే దాని పరిస్థితులు బట్టి అవుతారు. 5 రాష్ట్రాలు ఇక్కడ పెట్టుకొని నువ్వు ఉత్తరాది దక్షిణాది అంటే కుదురుతుందా మరి? అది అక్కడ ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉన్నాయా ఉత్తరాది దక్షిణాది అని? ఏం లేవు కదా. మనం సౌకర్యార్థం మాట్లాడుకుంటాం అంతే. ఇప్పుడు మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడుకుంటాం కదా. మనం కూడా తెలంగాణలో కూడా అలాగే మాట్లాడతారు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాయలసీమ అని. మన ఆంధ్రలో ఇట్లా ఎందుకు మాట్లాడుకుంటారు? సౌకర్యం కోసం మాట్లాడుకుంటారు. భాషలో తేడా ఉంటది, దాని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఉత్తరాది భాష వేరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు ఎలా మాట్లాడతారు, గోదావరి జిల్లాల వాళ్ళు ఎలా మాట్లాడతారు, రాయలసీమ వాళ్ళు ఎలా మాట్లాడతారు? అదేమైనా ఇప్పుడు తయారు చేసిందా వాళ్ళను? కాదు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఉండాలి కానీ మళ్ళీ ప్రాంతీయ తత్వాలు ఒకప్పుడు రాయలసీమ ఉద్యమం జరిగింది, ప్రత్యేక రాయలసీమ కావాలని. ఏమైపోయింది ఆ ఉద్యమం? జనం ఒప్పుకోలేదు కదా.